ప్యాంట్ మీద మచ్చ ఉంది సార్, మచ్చ ఉంది కానీ స్కిన్ కాలేదు. కానీ మీ పాస్టర్లు కొంతమంది అజయ్ బాబు ఎవరో మాట్లాడిన వీడియోలో ప్యాంట్ కాలకుండా తొడ మీద 6 ఇంచెస్ కాలిపోయిన మా ఈ గాయం ఉంది. వేడి తగిలితే ప్యాంట్, ఎందుకంటే బుల్లెట్ బైక్, అది నార్మల్ బైక్ కూడా కదా, బుల్లెట్ బైక్ ఎగ్జాస్ట్ చాలా హీట్ ఉంటది, అది కాలితే ప్యాంట్ కానీ లోపల కూడా మచ్చ ఉంటది ఖచ్చితంగా. మనం జస్ట్ మచ్చ ఉంది అంటే ఏంటి, లైట్ గా హీట్ తగ్గిపోయింది, బైక్ తెచ్చి పెట్టారా, అంత ఫోర్స్ మీద పడితే లైట్ గా హీట్ తగ్గిపోవడం కాదండి. ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ గా అక్కడికి వెళ్ళా, విజయవాడలో 3 గంటలు ఆగారు. మళ్ళీ విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత ఏలూరులో దాదాపుగా హాఫ్ అన్ అవర్ ఆగి ఉండొచ్చు. ఏలూరు నుంచి కొవ్వూరుకి హాఫ్ అన్ అవర్ జర్నీ, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే రాజమండ్రి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు బైక్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో అంతకుముందు హాఫ్ అన్ అవర్ మాత్రమే జర్నీ చేసింది, ఎందుకంటే ఏలూరులో ఆగాడు. అక్కడ ఆయన వైన్ షాప్కి వెళ్ళాడు, 10-15 నిమిషాలు అక్కడ స్పెండ్ చేశాడు. బహుశా అది డ్రింక్ చేయడానికి కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు అక్కడ ఆగి ఉండొచ్చు. కాబట్టి హాఫ్ అన్ అవర్ లో హీట్ చల్లారిపోయింది. హాఫ్ అన్ అవర్ అదే హాఫ్ అన్ అవర్లో ఎంతవరకు హీట్ చల్లారిపోయిందో, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాక హాఫ్ అన్ అవర్లో ఎంత హీట్ అయిందో దాన్ని బట్టి అక్కడ కాలు ఉంటుంది. మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు ప్యాంట్ మీద మచ్చ ఉంది, దాని నుంచి స్కిన్కి లైట్గా అంటుకుంది అంటే ఇప్పుడు మీరు చెప్తుంది రీజనబుల్గానే ఉంది. మెయిన్ సైన్స్ పరంగా అయితే అందరూ వెయిట్ చేసేది సార్, అందరూ తాగి చచ్చిపోయాడు, ఒక మనిషి చనిపోతే మానవత్వంతో అంటే మాట్లాడరు. సో మేము యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయాలంటున్నారు. అసలు క్రిస్టియన్స్ సత్యాన్ని మేము అంగీకరిస్తాం, ఆయన నిజంగా అట్లా ఉందని మేము అంగీకరిస్తాం, దానికి అగ్రీ అవుతున్నాం. కానీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి మాకు, ఆయన షర్ట్ మీద షూ మరకలు ఉన్నాయి. అదే ఆయన శరీరం మీద తొడపైన ఒక కాలిన గాయం అయితే ఉంది. అది ఆయన చంపిన తర్వాత ఒక బైక్ తక్కువ వేడితో ఉన్న ఒక బైక్ తీసుకొచ్చి పెట్టారు, అందుకని కాలింది అని అంటున్నారు. ఓకే, కానీ దాన్ని ఇగ్నోర్ చేశారు పోస్ట్ మార్టం ఇన్వెస్టిగేషన్. లేదండి, ఇప్పుడు నేను చెప్పిన దానికి క్లారిటీ ఇచ్చింది అదే. ఏలూరులో హాఫ్ అన్ అవర్ అక్కడ ఆగిపోయాడు కాబట్టి అక్కడ విజయవాడ నుంచి బయలుదేరినటువంటి హీట్ కూడా అక్కడ ఆల్మోస్ట్ చల్లారిపోయింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం తక్కువ హీట్ ఉన్న వెహికల్ పడితే ఎంత కాలింది అంత కాలింది అంటారంటే, నుంచి కొంతమూరు వరకు 120 కిలోమీటర్లు వస్తుంది. 120 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా బండి ట్రావెల్ అయినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ సైలెన్సర్ చెయ్యి పెడితే మొత్తం ఎముకలతో సహా కాలిపోద్ది. కరుణాకర్ గారు అన్నట్టుగా ఏలూరు నుంచే క్యాల్కులేట్ చేద్దాం అంటే 1 అవర్ జర్నీ లేదా 1.5 అవర్ జర్నీ తర్వాత ఆ బండి మీద బైక్ ని స్టార్ట్ చేసి ఉంచిన ఇప్పుడు ఏలూరులో అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎలా పేర్కొన్నారు అనేది నాకైతే తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది, ఒంటిపైన పోస్ట్ మార్టం రిపోర్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, లేదు నాకు పూర్తి వివరాలు తెలియదు. కానీ వీళ్ళు చెప్తున్న వెర్షన్లోనే, ఇంతకుముందు పాస్టర్లు మాట్లాడిన వెర్షన్లోనే ప్యాంట్ కాలకుండా లోపల తొడలో 6 ఇంచుల గాయం ఉందని చెప్పి ప్రచారం చేశారు, వీళ్ళే ప్రచారం చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే లోపల గాయం పెద్దగా లేదు, ప్యాంట్ కాలిందని చెప్తున్నారు. 2-3 వెర్షన్స్ వీళ్ళే చెప్తున్నారు. కాలింది కాలేదని ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారు కదా. మీరు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పారు ఐజీ గారు, రిపోర్ట్ ఏమో కంక్లూజన్ చెప్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది పక్కన పెట్టాలా. 80% పీపుల్ స్టిల్ బిలీవ్ ఇట్ ఈస్ ఎ మర్డర్, కోల్డ్ మర్డర్ అని చెప్తున్నారు. సో అంటే వాళ్ళు చెప్తున్నటువంటి విధానంలో ఈ మర్డర్ జరగాలంటే ఇది చాలా హై లెవెల్. I don't think locally, I don't think anybody has. అదే కదా, లోకల్ గా జరిగింది కాదు, హై లెవెల్ లో జరిగింది. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిందా? నేను అనేది ఏమంటే ఐ యామ్ దేర్ విత్ ది కమ్యూనిటీ. డౌట్ అదే, ఐ యామ్ దేర్ విత్ ది కమ్యూనిటీ. పోస్ట్ మార్టం లో ఈ రిపోర్ట్ లో దీన్ని అంతని స్కిప్ చేసుకున్నారు, బైపాస్ చేసి వెళ్ళారు అంటే ఓపెన్ చేయడానికి మేము మాట్లాడుతున్నాం ఆల్రెడీ. ఐ యామ్ దేర్ విత్ దెమ్ ఆల్రెడీ. హర్ష కుమార్ గారు నిన్న మాట్లాడారు, ఆయనకు కూడా చెప్తున్నాం ప్లీజ్ కమ్ డౌన్, వీఆర్ దేర్. రీపోస్ట్ మార్టం ఎందుకంటే డేటాబేస్ వీ క్యాంట్ గో విత్ 2 people ఆర్ 1 organization. 80% పీపుల్ విచ్ ఇస్ అ బిగ్ పాపులేషన్ ఆఫ్ పీపుల్. సో అంతమంది దీని మీద ఇంకా ఇది వచ్చా అంటున్నప్పుడు రీఓపెన్ చేయాల్సిందే ఖచ్చితంగా, రీపోస్ట్ మార్టానికి కూడా పోవాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళ అనుమానాలు అంటే మనకి చట్టంలో ఉన్నాయి అవన్నీ. నేను పర్సనల్గా ఐ హ్యావ్ కాల్డ్ a dozen leaders to form జాయింట్ యాక్షన్ టీమ్ అవుట్ చేస్తున్నాం. అడ్వకేట్స్ కోసం సపరేట్ ఒక టీమ్ చేస్తున్నాం, రిజిస్టర్డ్ బాడీ హూ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దిస్. సో కమ్యూనిటీ తరఫున ఖచ్చితంగా ఫైట్ చేశారు. కారణం ఏంటంటే బిగ్ పాపులేషన్ ఆర్ లుకింగ్ అట్ దిస్ ఈజ్ అ మర్డర్. సో అది నివృత్తి చేద్దాం, ఖచ్చితంగా నివృత్తి చేయాలి. లేకపోతే నివృత్తి కాకుండా ఇది పోతానే ఉంటుంది. అది చట్టంలో ప్రొవిజన్ ఉంది మనకి చేసుకోవడానికి, రివ్యూ చేసుకోవచ్చు, పోస్ట్ మార్టం అన్నీ చేసుకోవచ్చు. సో అది చేసేది నా అప్పీల్ ఏంటంటే, నిన్న మిస్టర్ సునీల్ ఈ స్పీకింగ్ అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు,
IAS, he's an IAS guy from Liberal Party. సో ఆయన ఒక 1 hour వీడియోతో విత్ ప్రాపర్ ఎవిడెన్స్తో వస్తున్నాడు. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఆయన ఇన్ని కిలోమీటర్ల వేగంతో ఎట్లా వెళ్తాడు, యూనో ఏలూరులో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత షార్ట్ ఆయన డిస్టెన్స్. సగటు వేగం కూడా 67-70 కిలోమీటర్స్ ఉంది యావరేజ్ స్పీడ్. వైన్ షాప్ లో 10:10 కి నైట్ 10:10 కి ఆయన వైన్ కొన్నట్టుగా లిక్కర్ పర్చేస్ చేసినట్టు చూపించారు. 11:30కి నైట్ 11:30కి కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ఆయన ట్రావెల్ అయినట్టు చూపించారు, పాస్ అవుతున్నట్టు చూపించారు. 10:10 నుంచి 11:30కి అంటే ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు అది తాగడా, ఇంటికి వెళ్ళాక తాగుదాం అనుకుంటాడా? ఒకవేళ తాగాడు అనుకుంటే తాగటానికి ఒక 20 నిమిషాలు తీసేయండి, 10 నుంచి 20 నిమిషాలు పోతే 10:30. ఏలూరు నుంచి కొవ్వూరు టోల్ ప్లాజా వరకు 80 కిలోమీటర్స్ ఉంటుంది. 80 కిలోమీటర్స్ ఒక తాగిన వ్యక్తి, అప్పటికే 2 సార్లు కింద పడి లేచిన వ్యక్తి, చాలా అన్కంఫర్టబుల్ గా ఉన్న వ్యక్తి, దట్టు లైట్ లేకుండా చీకట్లో హెడ్ లైట్ లేకుండా 1 గంటలో 80 కిలోమీటర్ ట్రావెల్ చేసి రాగలడా? నేను చెప్తాను. ఇస్ ఇట్ పాసిబుల్? నేను చెప్తాను. ఇప్పుడు ఆయన తాగడానికి 20 మినిట్స్ వేశారు. 20 మినిట్స్ ఆయన తీసుకునే వేగం మనకు తెలియదు కదండి. ఆయన గుట్టుకుమని మంచినీళ్ళు తాగాడు, తాగేస్తారో మనకు తెలియదు. 5-10 నిమిషాలు కూడా చేసి ఉండొచ్చు. తాగాడు కాబట్టి ఓవర్ స్పీడ్తో వెళ్ళాడు అంటున్నా నేను. ఓవర్ స్పీడ్తో ఉన్నాడు ఫుటేజ్ చూస్తే ముందు వెళ్తున్నటువంటి వెహికల్ లైటింగ్ పట్టుకుని ట్రావెల్ చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్పారు. చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు ఫుటేజ్లు చూపించారు. గంటకి 70-80 కిలోమీటర్ స్పీడ్ ఆయన ఎక్కడ తగ్గల. కొన్ని చోట్ల 90 కిలోమీటర్ స్పీడ్తో కూడా వచ్చాడు. ఇక నేను ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను సార్. ప్రతి వ్యక్తి జర్నీ చేస్తున్నప్పుడు కాజ్ ఆఫ్ జర్నీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను కారులో వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆర్టీవీకి వచ్చాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఎందుకు ట్రావెల్ చేశాడు? అండ్ వాట్ కాజ్ హీ ట్రావెల్డ్ ఫ్రమ్ హైదరాబాద్ టు రాజమండ్రి? ఏ కాజ్ చేత? అది ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది. చెప్తాను. ఏ కాజ్ చేత నేను ఏమంటానంటే, ఒక పాస్టర్ గా ఉన్న వ్యక్తి, చాలా మందికి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్న వ్యక్తి, చాలా మంది అభిమానులు ఉన్న వ్యక్తి, ఒక పాస్టర్ గా ఆయన ముందుకెళ్తూ ఆయన రాజమండ్రికి ఎందుకు వెళ్తుంటే రాజమండ్రికి బైబిల్ కాలేజ్ కోసం అని చెప్పారు. వాస్తవమైన కారణం ఏంటనేది ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది ఖచ్చితంగా. అయితే రాజమండ్రికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరిని కలవాలి కదా ఖచ్చితంగా. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారా, పాస్టర్స్ ఉంటారా, ల్యాండ్ సేల్ చేసిన వాళ్ళు ఉంటారా, ఎవరో ఒకరు ఆయన కంపల్సరీ కలవాలి. ఇప్పుడు జర్నీ చేసిందే తాగటానికి అన్నట్టుగా చూపిస్తున్నారు పోలీసు వాళ్ళు ఫుటేజ్ అంతా కూడా. ఆయన ట్రావెలింగ్ చేసిందే, జర్నీ చేసిందే కేవలం తాగడం కోసం అన్నట్టుగా చూపిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో మొదలు పెడితే కోదాడ, ఏలూరు 3 చోట్ల 3 వైన్ షాప్లో 3 బ్రాండ్లు తాగినట్టుగా చూపిస్తున్నారు. అంటే కేవలం తాగడం కోసమే ట్రావెల్ చేశాడు అన్నట్టుగా చూపిస్తున్నారు. నేను ఒక విషయం అడుగుతాను. ఓకే, మనం మొదటి నుంచి తీసుకుంటే మీరు ఆయన ఫోటోగ్రాఫ్ని చూసినా, వీడియోని చూసినా గుర్తుపట్టగలుగుతారా? డెఫినెట్గా. ఓకే, హైదరాబాద్లో లిక్కర్ షాప్లోకి వెళ్ళింది ఆయన కాదా? కాదు, ఆయన కాదు. సో హైదరాబాద్లోనే ఆయన్ని కిడ్నాప్ చేశారు. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చారు అన్నది కూడా అబద్ధమేనా? అంటే ఒకటిసారి ఇప్పుడు మాకు ఇంటి దగ్గర సర్కిల్ లో 11 గంటలకు ఒక వీడియో చూపించారు. 2 డౌట్లు ఉన్నాయి. ఒకటి, డౌట్ నెంబర్ 1 ఏంటంటే, ప్రవీణ్ పగడా